Good evening everyone. Welcome to today's The Hindu Analysis. My name is Sai Ram Sampatra. సో ఇప్పుడు మనం 12th April 2022 ఈరోజు హిందూ పేపర్లో అపేర్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాల్ త్రూ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్గా దీని గురించి మాట్లాడదాం. మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. ఇండియా సోలార్ కెపాసిటీ, సో దీని గురించి ఒక ఆర్టికల్ వచ్చింది, దాన్ని కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం. యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ గురించి కూడా ఒక ఆర్టికల్ రావడం అనేటటువంటి జరిగింది. హౌ డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్, ఈవెన్ ద కంట్రీస్ విత్ లో పర్ క్యాపిటా జీడిపి కెన్ అచీవ్ యూనివర్సల్ హెల్త్ కేర్. ప్రజారోగ్యం అనేటటువంటిది అందరికీ అందించే విధంగా ఎలా దేశాలు ముందుకు అడుగులు వేయచ్చు. అద్భుతమైనటువంటి ఆర్టికల్ వచ్చింది. అండ్ ఫోర్త్ ఆర్టికల్ చూడండి, ఇన్ఫ్లేషన్ గురించి ఆర్టికల్ రావడం అనేటటువంటి జరిగింది. ఇన్ఫ్లేషన్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. మళ్ళీ మనకి ఇన్ఫ్లేషన్ గురించి డీటెయిల్గా చెప్పుకునే అవకాశం వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ ఆర్టికల్ చూడండి, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా ఇన్డెప్త్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అంగన్వాడీ సెంటర్స్, వాళ్ళ యొక్క ఛాలెంజెస్, సమ్ రికమెండేషన్స్ అన్నీ డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనేటటువంటిది చేసుకుందాం. అనౌన్స్మెంట్స్ చేసుకున్న తర్వాత మన కోర్సెస్ గురించి వెంటనే మనం ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. వినండి. సో చూడండి అమ్మా, ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇనాగ్రల్ ఫీ జస్ట్ 6,000 రూపీస్ మాత్రమే. ఈ ఫీజు కూడా మీకు 15th April వరకే అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. నెలకి 2,000 చొప్పున మీరు పే చేయొచ్చు. సింగిల్ పేమెంట్ చేస్తాము అంటే 5,000 రూపీస్కి మాత్రమే మీరు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. సో క్లాసెస్ సురేష్ సార్, నేను, శ్రీనివాస్ సార్ తీసుకుంటాం. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. చూడండి, ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ కార్తిక్ సార్ తీసుకుంటారు. మీకు చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ 5,000 రూపీస్ నుంచి మీకు ఫీజు అనేటటువంటిది మొదలవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ న్యూ బ్యాచ్ అనేటటువంటిది మన 4th April స్టార్ట్ అయింది. ఫీజు 60,000 రూపీస్ మాత్రమే. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. 50,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకు 5,000 చొప్పున కట్టచ్చు. సో ఫీజు 16th April నుంచి 70,000 అవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, చక్కగా జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఎక్కడున్నాయంటే హైదరాబాద్లో, విశాఖపట్నంలో, శ్రీకాకుళంలో ఉన్నాయి. సో ఫీజు 80,000 రూపాయలు. జస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్ చొప్పున మీరు కట్టుకోవచ్చు. చక్కగా 3 days మీరు ఫ్రీ డెమో క్లాసెస్ విని మీ క్లాసెస్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్ చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు 60,000, 70,000 అవ్వబోతుంది 16th April నుంచి. ఏబిపిఎస్సి గ్రూప్ 1 45,000 రూపీస్ మాత్రమే. టీఎస్పీఎస్సి గ్రూప్ 1 45,000 రూపీస్ మాత్రమే. సో ఈ ఫీజు కూడా మీకు 15th April వరకు వ్యాలిడిటీలో ఉంటుంది. నెలకి 5,000 చొప్పున కూడా మీరు పే చేస్తూ చక్కగా జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. ఎనీ సబ్జెక్ట్ 5,000 రూపీస్ కోర్స్ కూడా మనకి ఉంది. అంటే ఒక్క సబ్జెక్ట్ డౌట్ అయినా మీరు ఆ కోర్స్ తీసుకోవచ్చు. ఎకానమీ సురేష్ సార్ హ్యాండిల్ చేస్తారు, ఎకానమీ కావాలంటే తీసుకోవచ్చు. హిస్టరీ నేను హ్యాండిల్ చేస్తాను, హిస్టరీ ఎవరికైనా డౌట్ ఉంటే తీసుకోవచ్చు. పాలిటీ శ్రీనివాస్ సార్ హ్యాండిల్ చేస్తారు, పాలిటీ ఎవరైనా డౌట్ ఉన్నా తీసుకోవచ్చు. జాగ్రఫీ ప్రసాద్ సార్ హ్యాండిల్ చేస్తారు. చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ, సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా. సో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ ఆప్షనల్స్ పైన స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది. 10% ఆఫ్ సింగిల్ పేమెంట్ మీరు ఒకవేళ చేస్తే. ఆప్షనల్ ఇన్ఫినిటీ, దట్ ఈస్ 1 కోర్స్ అండ్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ఆప్షనల్స్. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని ఆప్షనల్ కోర్సెస్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఫీజు 25,000 అయితే కాదు, కేవలం 22,500 మాత్రమే మీరు సింగిల్ పేమెంట్ చేస్తే. ఈ ఫీజు కూడా 15th April వరకే వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత మళ్ళీ 25,000 అయిపోతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఎవరెవరు ఏం చెప్తారో చూడండి. ఇక్కడ పిఎస్ఐఆర్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ సార్ చెప్తారు. సోషియాలజీ నేను చెప్తాను. ఆంథ్రపాలజీ శ్రీనివాస్ సార్ చెప్తారు. తెలుగు లిటరేచర్ సీతాపత్ సార్ చెప్తారు. యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ మీరు తీసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, అండ్ దాంతోపాటు మంచి నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అన్నీ కేవలం 5,000 రూపాయలకు మాత్రమే. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. కంప్లీట్ సిలబస్ అనేటటువంటిది మీరు కాంప్రహెన్సివ్గా కవర్ చేయొచ్చు. చక్కగా జాయిన్ అవ్వండి. రైట్, మరి హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా, కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాల్స్ ఎట్ ఏటీఎంస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్. అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నాన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. రీసెంట్గా ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దట్ ఈజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ,
ఇట్ కేమ్ అప్ విత్ ఏ న్యూ అనౌన్స్మెంట్. ఏంటా అనౌన్స్మెంట్? ఇక నుంచి బ్యాంక్ ఖాతాదారులు, బ్యాంక్ కస్టమర్స్ వాళ్ళ డెబిట్ కార్డ్స్ అనేటటువంటివి లేకుండా కేవలం యూపీఐ ద్వారా వాళ్ళు క్యాష్ అనేటటువంటిది ఏటీఎంస్ నుంచి విత్డ్రా చేయొచ్చు అనేటటువంటి ఒక సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఆ విధమైనటువంటి అనౌన్స్మెంట్తో ముందుకు రావడం అనేది జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దిస్ అనౌన్స్మెంట్? ఈ అనౌన్స్మెంట్ ఆర్బీఐ ఎందుకు చేయాల్సి రావడం అనేటటువంటిది జరిగింది, అండ్ ఈ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అసలు అదొకటి. అండ్ దాంతోపాటు వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాల్స్ ఎట్ ఏటీఎంస్, అండ్ దాంతోపాటు వాట్ ఆర్ సమ్ ఛాలెంజెస్, దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏంటి, సవాళ్ళు ఏంటి, అవి కూడా మనం మాట్లాడదాం. కాంప్రహెన్సివ్గా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దామా? బ్యాక్గ్రౌండ్ నుంచి జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. కానీ దానికంటే ముందు మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఓకేనా? రైట్. మరి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వాట్ ఈస్ ద కంటెక్స్ట్? ఎందుకు ఈ ఆర్టికల్ని మనం మాట్లాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది? The context is the Central Bank of India, that is Reserve Bank of India, RBI's new announcement on cardless cash withdrawal at ATMs. Using what? Using UPI, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పి అందం అనేటటువంటిది జరుగుతుంది. యూపీఐ పేమెంట్స్, ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ మీరు చేస్తారా? మీకు తెలుసనే అనుకుంటున్నాను. దెన్ లెట్ us లుక్ ఎట్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దిస్ అనౌన్స్మెంట్. ఎందుకు ఇప్పటికిప్పుడు ఈ అనౌన్స్మెంట్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది ఆర్బీఐ? ఎందుకు ఈ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాల్ సిస్టమ్ అనేటటువంటిది తీసుకురావడం అనేది జరిగింది? లెట్ మీ గివ్ యూ 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇష్యూ ఆఫ్ కార్డ్ స్కిమ్మింగ్. స్కిమ్మింగ్ లిటరల్ మీనింగ్ ఏంటో తెలుసా? రీడ్ క్విక్లీ అని చెప్పి అర్థం. సో కార్డ్తో పేమెంట్స్ అనేటటువంటివి చేసేటప్పుడు కొంతమంది ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారు, కార్డ్ యొక్క డీటెయిల్స్ని మనకు తెలియకుండా రీడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఒక స్కిమ్మింగ్ డివైస్ అనేటటువంటిది ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏటీఎం కార్డు మీద ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉంటుందా, దాని నుంచి డేటా ఏదైతే ఉంటుందో వాళ్ళ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ డేటా మొత్తాన్ని వాళ్ళు రీడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మొత్తం బ్యాంక్ అండ్ దాంతోపాటు అదర్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని అంతటిని పొంది వాళ్ళు ఫ్రాడ్కి పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. సేమ్ ఆ ఇన్ఫర్మేషన్తో కార్డ్ క్లోనింగ్ ఇలాంటివి కూడా చేస్తున్నారు. అండ్ దాంతోపాటు రెండవ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మిస్యూజ్ ఆఫ్ స్కానింగ్ డివైజెస్. ఈ స్కానింగ్ డివైజెస్ ఏవైతే ఉంటాయో, లైక్ మనకిప్పుడు మనం షాపింగ్ అనేటటువంటి చేసేటప్పుడు పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ అనేటటువంటి ఉంటాయి, కార్డ్ స్వైప్ చేస్తాం, దాని మీద ఒక స్కానర్ పెడుతున్నారు అనమాట. స్కానర్ ఏం చేస్తుంది, మొత్తం డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని స్టోర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో దానివల్ల వాటిని ఉపయోగించి ఏం చేస్తున్నారు, డిఫరెంట్ ఫ్రాడ్స్కి పాల్పడడం అనేటటువంటి జరుగుతుంది. ప్రజలు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని డబ్బును వారు చోరీ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో అందుకే ఆర్బీఐ హ్యాడ్ టు కమ్ అప్ విత్ దిస్ పర్టిక్యులర్ అనౌన్స్మెంట్. మరి హౌ డస్ దిస్ సిస్టమ్ వర్క్? ఈ ఎంటైర్ సిస్టమ్ అనేటటువంటిది ఎలా వర్క్ అవుతుంది అది కూడా మనం తెలుసుకోవాలా లేదా? సో చూడండి ఎలా జరుగుతుందో ఇదంతా. సో యూజింగ్ దిస్ న్యూ సిస్టమ్, ద కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, ద కన్స్యూమర్స్ కెన్ విత్డ్రా క్యాష్ని విత్డ్రా చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ దేర్ కార్డ్స్. వాళ్ళ యొక్క డెబిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో డెబిట్ కార్డ్స్, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో క్రెడిట్ కార్డ్స్, వాటిని ఉపయోగించుకోకుండా వాళ్ళు చక్కగా క్యాష్ అనేటటువంటిది విత్డ్రా చేసుకోవచ్చు. దేన్ని ఉపయోగించి? యూపీఐ ఫెసిలిటీని ఉపయోగించి, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా వాళ్ళు ఇది చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వెసులుబాటు కోసం ఏటీఎంస్ ఏవైతే ఉంటాయో ఏటీఎంస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఏ యూపీఐ ఆప్షన్. సో విత్డ్రా దగ్గర యూపీఐ ఆప్షన్ కూడా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది ఫర్ క్యాష్ విత్డ్రాల్ అనమాట. సో ఈ యూపీఐ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోగానే ఏటీఎం ఏమడుగుతుంది,
హౌ మచ్ క్యాష్, ఎంత క్యాష్ అనేటటువంటిది విత్డ్రా చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది. ఎంత క్యాష్ కావాలో నువ్వు ఎంటర్ చేయగానే దేర్ విల్ బి ఏ క్యూఆర్ కోడ్. సో స్క్రీన్ మీద, ఏటీఎం స్క్రీన్ మీద మీకు క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుంది. యూ నీడ్ టు స్కాన్ దట్ పర్టిక్యులర్ క్యూఆర్ కోడ్. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం ఈ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఆప్షన్ అనేటటువంటిది యూపీఐ ఆప్షన్ చూస్ చేసుకుంటే ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో కన్జ్యూమర్స్, వాళ్ళు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ లేకుండా కేవలం యూపీఐ క్యూఆర్ కోడ్ అండ్ వాళ్ళ యూపీఐ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే ఉపయోగించి వాళ్ళు చక్కగా క్యాష్ అనేటటువంటిది విత్డ్రా చేసుకోవచ్చు. సింపుల్, దిస్ ఈస్ ద వర్కింగ్. నౌ లెట్ us లుక్ ఎట్ వాట్ ఆర్ సమ్ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ న్యూ సిస్టమ్. ఈ సిస్టమ్ వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయో చూద్దాం. చూడండి. సో చూడండి అమ్మ, వాట్ ఆర్ సమ్ బెనిఫిట్స్ of this particular new announcement, cardless cash withdrawal through UPI. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ట్రాన్సాక్షన్స్ విల్ బికమ్ సెక్యూర్. ట్రాన్సాక్షన్స్ అనేటటువంటి సెక్యూర్గా జరుగుతాయి. ఫ్రాడ్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవి తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది. సో సెకండ్ది ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అనేటటువంటివి కూడా తగ్గుతాయి. అలాంటి ఫ్రాడ్స్ ఇందాకే మనం డిస్కస్ చేసామా లేదు, ఈ పదాలు మీరు వాడాలి మెయిన్స్ ఆన్సర్లో. సో స్కిమ్మింగ్ లాంటి ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయి అవి, అండ్ దాంతోపాటు కార్డ్ క్లోనింగ్ ఏదైతే ఉంటుందో, కార్డ్ క్లోనింగ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటి ఫ్రాడ్స్ అనేటటువంటివి తగ్గుతాయి అన్నమాట. అండ్ దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో, దిస్ పర్టిక్యులర్ అనౌన్స్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది కన్జ్యూమర్ సెంట్రిక్ యాజ్ వెల్. సో కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది, అవునా కదా. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూపీఐ వాళ్ళు స్మార్ట్ ఫోన్ అనేటటువంటిది ఉపయోగించుకొని చక్కగా క్యాష్ అనేటటువంటిది విత్డ్రా చేసుకోవచ్చు. దాంతోపాటు ఫోర్త్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ ప్రమోట్స్ ఇన్నోవేషన్ అమ్మ. సో దిస్ పర్టిక్యులర్ ఫిన్టెక్, ఫినాన్షియల్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దానిలో ఇన్నోవేషన్, సృజనాత్మకత ఏదైతే ఉంటుందో దాన్ని ఇది పెంపొందించడం అనేటటువంటిది జరుగుతుంది. సో న్యూ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కస్టమర్స్ ఫేస్ చేస్తున్నటువంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్తో ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆర్బీఐ ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో దీస్ ఆర్ సమ్ బెనిఫిట్స్. నౌ లెట్ us లుక్ ఎట్ సమ్ లిమిటేషన్స్ ఆర్ ఛాలెంజెస్. సో ఈ పర్టిక్యులర్ డెసిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎటువంటి సవాళ్ళు అనేటటువంటివి ఎదురవ్వచ్చు. సో అది కూడా మనం తెలుసుకుందామా. చూడండి. సో ఫస్ట్ లిమిటేషన్ ఏంటి అంటే విత్డ్రా లిమిట్స్ అండి. ఎంత కావాలంటే అంత ఇలా యూపీఐ ద్వారా కార్డ్ లేకుండా మీరు ఇది చేసుకోవచ్చా, విత్డ్రా చేసుకోవచ్చా అంటే అది అవ్వదు. దేర్ వర్ విత్డ్రా లిమిట్స్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ఎడిషనల్ ఛార్జెస్ కూడా పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాల్ యూజింగ్ యూపీఐ కోసం ఎక్స్ట్రా ఛార్జ్ కూడా, సర్వీస్ ఫీ కూడా ప్రతి ట్రాన్సాక్షన్ మీద అప్లికబుల్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే అంబిగ్విటీ, వితౌట్ ఎనీ క్లారిటీ, కన్ఫ్యూజన్. దేని గురించి కన్ఫ్యూజన్? విత్ ఇంప్లిమెంటేషన్. ఎప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్ మొదలవుతుంది అనేటటువంటి దాని మీద ఎటువంటి ఇది లేదనమాట. అన్ని బ్యాంక్స్ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోగలవా, సో అన్ని బ్యాంక్స్ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి గల ఫినాన్షియల్ మజిల్ ఏదైతే ఉంటుందో అది ఉందా అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది అనేది తెలియదు. అండ్ దాంతోపాటు ఫోర్త్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే సెక్యూరిటీ ఇష్యూ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సెక్యూరిటీ ఇష్యూస్ని బ్రేక్ చేయడానికి తీసుకొచ్చినటువంటి కొత్త అనౌన్స్మెంట్ కూడా కొత్త సెక్యూరిటీ ఇష్యూస్ని తెచ్చేటటువంటి అవకాశం ఉంది. బికాస్ ట్రాన్సాక్షన్స్ అనేటటువంటి మొబైల్ ఫోన్తో చేస్తున్నాం. అండ్ దీస్ మొబైల్ ఫోన్స్ హ్యావ్ ద పొటెన్షియల్ టు బికమ్ ద ఎపిసెంటర్ ఆఫ్ దీస్ ట్రాన్సాక్షన్స్, రైట్. సో మొబైల్ ఫోన్స్ విల్ బి వెరీ వల్నరబుల్ హ్యాకింగ్కి. కానీ స్కామర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా మొబైల్ ఫోన్స్ని హ్యాక్ చేసేస్తూ ఉంటారు, అవునా కదా. నీకు ఇప్పుడు కార్డ్ స్కామింగ్కి లేకపోతే కార్డ్ స్కిమ్మింగ్కి, కార్డ్ క్లోనింగ్కి సెపరేట్ టెక్నాలజీ అనేటటువంటి ఉండాలి, సెపరేట్ డివైజెస్ అనేటటువంటి ఉండాలి. కానీ ఈజీగా మొబైల్ ఫోన్స్ని హ్యాక్ చేయడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి సో అది కూడా ఒక ప్రాబ్లంగా ఉండేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనకు చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ టాపిక్ ఏదైతే ఉంటుందో దానిలో మనం ఏవేవి డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ మనం కాంటెక్స్ట్ ఏదైతే ఉంటుందో, ఏ సందర్భంలో ఈ న్యూస్ని మాట్లాడుకుంటున్నామో మాట్లాడాం. సెకండ్ మనం ఏం మాట్లాడాం నాన్న, ద నీడ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అనౌన్స్మెంట్ మనం మాట్లాడాం. థర్డ్ వర్కింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అనౌన్స్మెంట్ అనేటటువంటిది మనం మాట్లాడాం. ఫోర్త్ మనం ఏం మాట్లాడాం, బెనిఫిట్స్ ఆఫ్ దిస్ అనౌన్స్మెంట్ అనేటటువంటిది మనం మాట్లాడాం. అండ్ ఫిఫ్త్ మనం ఏం మాట్లాడాం,
ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మాట్లాడాం. సో వీటన్నింటిని ఉపయోగించి మీరు చక్కనైనటువంటి ఆన్సర్ అయితే రాయొచ్చు హ్యాపీగా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అమ్మా. సో ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా లైక్లీ టు మిస్ ఇయర్స్ సోలార్ కెపాసిటీ టార్గెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్, అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, జిఎస్ పేపర్ 3లోనే ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి. అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, అకార్డింగ్ టు ఏ రిపోర్ట్ బై జేఎంకే రీసెర్చ్ అండ్ ద ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫినాన్షియల్ అనాలిసిస్. సో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియా ఈజ్ సెట్ టు మిస్ ఇట్స్ టార్గెట్ ఆఫ్ ఇన్స్టాలింగ్ 100 గీగావాట్స్ ఆఫ్ సోలార్ పవర్ బై ద ఎండ్ ఆఫ్ 2022. ఈ రిపోర్ట్ అనేటటువంటిది ఇండియా తన టార్గెట్ని మిస్ అవ్వచ్చు అని చెప్తుందన్నమాట. అసలు ఏంటి టార్గెట్, దీని వెనక కథ ఏంటి, ఇవన్నీ మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది నేను ఆల్రెడీ చెప్పాను. అకార్డింగ్ టు ఏ న్యూ రిపోర్ట్, రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఒక కొత్త రిపోర్ట్ ప్రకారం ఇండియా ఈజ్ సెట్ టు మిస్ ఇట్స్ టార్గెట్. ఏ టార్గెట్ అంట ఇండియా మిస్ అవ్వబోతుంది అంటే, ఇన్స్టాలింగ్ 100 గీగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ బై 2022. సో 2022 చివరి నాటికల్లా 100 గిగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బిల్డ్ చేస్తామని చెప్పి ఇండియా సోలార్ కెపాసిటీని రీచ్ అవుతామని చెప్పినటువంటి ఇండియన్ ఆస్పిరేషన్ ఏదైతే ఉంటుందో అది నెరవేరకపోవచ్చు అని చెప్పి ఒక రిపోర్ట్ అనేటటువంటిది, కొత్తగా రిలీజ్ అయినటువంటి ఒక రిపోర్ట్ ఏదైతే ఉందో అది చెప్పడం అనేటటువంటిది జరిగింది. నౌ లెట్ us లుక్ ఎట్ సమ్ రీజన్స్ ఎందుకు ఇండియా తన టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని రీచ్ అవ్వలేకపోవచ్చు అని చెప్పి అంటున్నారు. మీ అందరికీ తెలుసు, సోలార్ పవర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ వెరీ కీ కంపోనెంట్ ఆఫ్ ఇండియాస్ కమిట్మెంట్ టు అడ్రస్ గ్లోబల్ వార్మింగ్. సో 2015లో ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఏదైతే జరగడం అనేటటువంటిది జరిగిందో అక్కడ ప్రపంచ దేశాల నాయకులందరూ కలిపి ఒక చోటను చేరి ఒక ప్లెడ్జ్ అనేటటువంటిది చేశారు. ఏంటి, గ్లోబల్ టెంపరేచర్స్ని 2100 ఇయర్ నాటికి <1.5 డిగ్రీ సెల్సియస్కి మేము కుదిస్తాము అని చెప్పి ప్యారిస్ క్లైమేట్ డీల్ ఏదైతే ఉంటుందో దానిలో చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఈ ప్యారిస్ డీల్లో అన్ని కంట్రీస్ యొక్క ప్లెడ్జ్ ఏదైతే ఉంటుందో అది రీచ్ అవ్వాలంటే సోలార్ ఎనర్జీ వైపు తప్పకుండా ప్రతి దేశం అడుగులు వేయాలి. ఇండియా ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఇండియా కూడా సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, సోలార్ ఎనర్జీ కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పకుండా బిల్డ్ చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే కంప్లీట్గా మనం ఎనర్జీని కట్ చేయలేం కదా, కంప్లీట్గా ఫ్యాక్టరీస్ ఇవన్నీ మూతపడేటట్టు చేయలేం కదా. సో సోలార్ ఎనర్జీ వైపు తప్పకుండా మనం వెళ్ళాలి. సో కానీ ఇండియా రీచ్ అవ్వట్లేదంట ఈ టార్గెట్ని. మెయిన్ రీజన్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ అడాప్షన్. ఇళ్ళ పైన సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెట్టుకొని ఎనర్జీని డిరైవ్ చేసుకునేటటువంటి సంప్రదాయం ఇంకా ఇండియాలో మొదలవ్వలేదు అని చెప్పి అంటున్నారు. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ India to miss its target, that is installing 100 gigawatts of solar energy by 2022 అనే విధంగా చెప్తున్నారు. అండ్ ఎందుకు ఇండియా రూఫ్ టాప్ సోలార్ అడాప్షన్ అనేటటువంటి చేయలేకపోయింది? ముఖ్యంగా పాండమిక్ ఇండ్యూస్డ్, అంటే కోవిడ్-19 పాండమిక్ కలగజేసినటువంటి సప్లై చైన్ డిస్రప్షన్. రా మెటీరియల్స్ బయట దేశాల నుంచి మనకు రావడం అనేటటువంటిది ఆగిపోయినాయి బికాజ్ ఆఫ్ దిస్ లాక్డౌన్స్ అండ్ ఇవన్నింటి వల్ల. అండ్ దాంతోపాటు పాలసీ రెస్ట్రిక్షన్స్ అని చెప్పారు. ఇండియాలో పాలసీ రెస్ట్రిక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా చట్టాలు ఏవైతే ఉంటాయో అవి ఫ్రీగా దీస్ పర్టిక్యులర్ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళకు వచ్చేలాగా చేయట్లేదు అన్నమాట. కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేటివి ఉన్నాయి అండ్ రెగ్యులేటరీ రోడ్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ప్రైవేట్ ప్లేయర్స్ దిస్ పర్టిక్యులర్ సోలార్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా రెగ్యులేషన్స్ అనేటటువంటి ఉండడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటటువంటిది లేకపోవడం వల్ల ప్రాబ్లం ఉండడం అనేటటువంటిది జరిగిందనమాట. సో దిస్ పర్టిక్యులర్ రూఫ్ టాప్ సోలార్ అడాప్షన్ అనేటటువంటిది ఇండియాకి ఇంకా అలా అలవాటు అవ్వాల. అండ్ దాంతోపాటు కస్టమ్స్ డ్యూటీ కూడా బయట దేశాల నుంచి వచ్చేటటువంటి ఈ సెల్స్ ఏవైతే ఉంటాయి, సోలార్ సెల్స్, సోలార్ ప్యానల్స్, సోలార్ మాడ్యూల్స్ అండ్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి మీద కస్టమ్స్ డ్యూటీ ఎక్కువగా ఉండడం వల్ల అవి ఇండియాకి రావడం అనేటటువంటి జరగట్లేదు. కొనుక్కోవాలంటే కన్జ్యూమర్ మీద చాలా భారం పడడం అనేది జరిగింది. సోలార్ ప్యానల్స్ ఇన్స్టలేషన్కి చాలా ఖర్చు పెట్టాల్సి రావడం అనేటటువంటిది కూడా జరుగుతుంది. అండ్ అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఫినాన్సింగ్ ఇష్యూస్. మన ఇండియాలో ఎందుకు సోలార్ ఎనర్జీ సెక్టార్లో కొత్త స్టార్టప్స్ అనేటటువంటి రావట్లేదంటే ఫినాన్సింగ్ ఇష్యూస్ అండి. సో ఈ సోలార్ ఎనర్జీ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫినాన్స్ చేయడానికి బ్యాంకులు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఫ్యూచర్లో అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది, అన్సర్టైనిటీ ఉంటుంది. అవి ఎలా రన్ అవుతాయో తెలియదు, గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుందో తెలియదు. సో దట్ ఈస్ ద రీజన్ వై బ్యాంక్స్ అనేటటువంటి ఫినాన్స్ చేయట్లేదు. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, బ్యాంకింగ్ రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటటువంటిది లేదు. ఈ కారణాల చేత ఇండియా అనేటటువంటిది ఈ 2022కి తను సెట్ చేసుకున్నటువంటి టార్గెట్, దట్ ఈజ్ ఇన్స్టాలింగ్ 100 gigawatts ఆఫ్ సోలార్ ఎనర్జీ, దాన్ని మిస్ అవ్వనుందని చెప్పి మనకి న్యూస్లోకి రావడం అనేటటువంటిది జరిగిందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్ దీస్ రీజన్స్ అనేటివి వెరీ ఇంపార్టెంట్, మీకు మెయిన్స్లో చాలా ఉపయోగపడతాయి. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, హాప్స్ యాజ్ ఎ రూట్ టు యూనివర్సల్ హెల్త్ కేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. హెల్త్కి సంబంధించినటువంటి ఆర్టికల్, జిఎస్ పేపర్ 2 గవర్నాన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. సో రీసెంట్ టైమ్స్లో నేను చదివినటువంటి చాలా మంచి ఆర్టికల్స్లో ఇది కూడా ఒకటి. The other came up with one of the very important recommendations for achieving universal health care. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అని చెప్పి అంటాం. అందరికీ ఆరోగ్యం అండ్ దాంతోపాటు అందరికీ హెల్త్ కేర్ అనేటటువంటిది ఉండాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో వచ్చినటువంటి సిస్టమ్ యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్. సో ఒకసారి ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, వినండి. సో వాట్ ఈజ్ ద కాంటెక్స్ట్ హియర్ ఆథర్ ఏం చెప్తున్నారు అంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్. హ్యూమన్స్కి మొదట కావాల్సింది ఏంటి అంటే ఆరోగ్యం. రికగ్నైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్, యూనివర్సల్ హెల్త్ కేర్ అనేటటువంటిది అందరికీ ఆరోగ్యం ఏదైతే ఉంటుందో, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ బికమ్ ఎ వెల్ యాక్సెప్టెడ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చేసేటటువంటి ప్రతి పాలసీలో ముందు దేన్ని దృష్టి పెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని, ప్రతి ఒక్కరికి ఆరోగ్య సంపదని అందించడం అనేటటువంటిది ముఖ్యంగా చేసుకోవాలి. సో దిస్ యూహెచ్సి అనేటటువంటిది పబ్లిక్ పాలసీలో అంతర్భాగం అవ్వడం, ఈ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది నాట్ ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ అండి. డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే పబ్లిక్ పాలసీలో యూహెచ్సిని, యూనివర్సల్ హెల్త్ కేర్ ఏదైతే ఉంటుందో దాని భాగంగా చేయడమే కాదు, ఈవెన్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ ఏదైతే ఉంటుందో దాన్ని అచీవ్ చేయొచ్చు. ఇక్కడ మన ఆథర్ ఏం చెప్తున్నారు అంటే ఈవెన్ కంట్రీస్ విత్ రిలేటివ్లీ లో పెర్ క్యాపిటా జీడిపి, లో ఇన్కమ్ ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ వైపు అడుగులు వేయొచ్చు అనే విధంగా మనకి ఇక్కడ ఆథర్ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో మనం యూనివర్సల్ హెల్త్ కేర్ అంటే ఏంటి, సో వాట్ ఈజ్ ద వే టు యూనివర్సల్ హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ కేర్ సాధించడంలో ఛాలెంజెస్, పెను సవాళ్ళు ఏంటి అండ్ రికమెండేషన్స్ ఏమి ఇచ్చారు ఈ ఆర్టికల్లో. సో వీటన్నింటినీ మనం డీటెయిల్గా మాట్లాడదాం, వినండి. సో ఈ డిస్కషన్ మనం ఎక్కడి నుంచి మొదలు పెడదాము అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నుంచి మనం మొదలు పెడదాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటాం. 2015లో ప్రపంచ దేశాలని ఒక వేదిక మీదకు చేరుకొని 2030కి అచీవ్ చేయాల్సినటువంటి కొన్ని లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్ణయించుకున్నారు.
ఆ మొత్తం లక్ష్యాలకు ఏం పేరు పెట్టారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని పెట్టారు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని చెప్పి పెట్టారు. అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఉండేటటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, అవసరమయ్యేటటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మనం ప్రెజెంటే మనం అభివృద్ధిని అనే దాన్ని సాధించడం అన్నమాట. అర్థమైందా? అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి రిసోర్సెస్ని మిగులుస్తూ మనం అభివృద్ధిని సాధించడం అనేటటువంటి లక్ష్యంతో ఈ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫార్ములేట్ చేసుకున్నారు. మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్నండి అంటే 17 పెట్టుకున్నారు. ఈ 17 గోల్స్ ఎప్పటికి రీచ్ అవ్వాలనుకున్నారు? 2030కి రీచ్ అవ్వాలనుకున్నారు. ఈ 17 గోల్స్లో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ గోల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 చూడండి అమ్మా, ఇక్కడ మీకు కనిపిస్తుంది. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అంటాం. అంటే ప్రజలందరికీ ఆరోగ్యం ఏదైతే ఉంటుందో అది అందించాలి అని చెప్పి ప్రతి దేశం కూడా లక్ష్యంగా పెట్టుకొని దానివైపు ప్రయత్నిస్తాం, ఆ విధంగా అడుగులు వేస్తామని చెప్పి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని పెట్టుకోవడం అనేది జరిగింది. సో టు అచీవ్ దిస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3, దట్ ఈస్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, యూనివర్సల్ హెల్త్ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. So first things first, let us try to understand what exactly is universal healthcare. Let us define universal healthcare. It means that all people, prajalandaru, have access to, ప్రజలందరికీ దేనికి యాక్సెస్ ఉండాలంట? హెల్త్ సర్వీసెస్ దే నీడ్. వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఏంటి యాక్సెస్ అనేటటువంటిది ఉండాలంట. ఎప్పుడెప్పుడు? వెన్ అండ్ వేర్ దే నీడ్. వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు తప్పకుండా ఉండాలి. వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ హార్డ్షిప్. ఫైనాన్షియల్గా డబ్బు ఖర్చు పెట్టాల్సి రావడం కానీ హార్డ్షిప్ అనేటటువంటిది లేకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ హెల్త్ కేర్ సర్వీసెస్కి యాక్సెసిబిలిటీ అనేటటువంటిది ఉంటే అప్పుడు యూనివర్సల్ హెల్త్ కేర్ ఏదైతే ఉంటుందో దాన్ని రీచ్ అవ్వడము, దాన్ని యూనివర్సల్ హెల్త్ కేర్ అచీవ్ చేయడం అని చెప్తామని చెప్పడం అనేది జరిగింది. సో ద బేసిక్ ఐడియా ఆఫ్ యూహెచ్సి ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ దట్ no one should be deprived of quality health care for the lack of ability to pay. So just because they cannot పే మనీ పే చేయలేరు కాబట్టి వాళ్ళకి హెల్త్ కేర్ అనేటటువంటిది హెల్త్ కేర్కి సర్వీసెస్కి యాక్సెసిబిలిటీ ఉండడం అనేటటువంటి తప్పు, అవునా కదా? సో అందుకోసం అని చెప్పి వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ హార్డ్షిప్, ఎటువంటి ఆర్థికపరమైనటువంటి భారం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు హెల్త్ కేర్ సర్వీసెస్ వాళ్ళు ఉపయోగించుకోగలిగితే అప్పుడు యూనివర్సల్ హెల్త్ కేర్ అచీవ్ చేసినట్టు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దిస్ యూహెచ్సి ఇన్క్లూడ్స్ ఫుల్ రేంజ్ ఆఫ్ ఎసెన్షియల్ హెల్త్ కేర్ సిస్టమ్ అండి. సో ఎసెన్షియల్ హెల్త్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి అంటే ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ ఇవన్నీ కాదు, హార్ట్ ఆపరేషను, ఏవైతే ఎసెన్షియల్ అత్యవసరం ఏవైతే ఉన్నాయో అన్నింటికీ యాక్సెసిబిలిటీ ఉండడం. ఫ్రమ్ హెల్త్ ప్రమోషన్ టు ప్రివెన్షన్. హెల్త్ ప్రమోషన్ అంటే ఆరోగ్యాన్ని పెంపొందించేలాగా, అండ్ దాంతోపాటు ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ కూడా అంటే న్యూట్రిషన్ ఇవి కూడా దీనిలో రావడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ట్రీట్మెంట్, ఏదైనా వ్యాధి వస్తే చికిత్స కూడా వాళ్ళు అర్హులు అవ్వాలి, ఈజీగా చికిత్స చేయించుకోగలగాలి. రీహాబిలిటేషన్, డ్రగ్స్ లేకపోతే ఏవైనా ఇలాంటి వాటి బారి మీద పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీహాబిలిటేషన్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉండాలి. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలగలిపి ఇవన్నీ అందుబాటులో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంటే దాన్ని యూనివర్సల్ హెల్త్ కేర్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. మరి యూనివర్సల్ హెల్త్ కేర్ని అచీవ్ చేయడానికి ఉన్నటువంటి 2 మార్గాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? వినండి. సో చూడండి, వే టు అచీవ్ యూహెచ్సి వేస్ అనుకుందాం. అకార్డింగ్ టు ద ఆథర్, యూనివర్సల్ హెల్త్ కేర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం 2 విధాలుగా అచీవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఏంటా 2 విధాలు? మొదటిది ఏంటి అంటే పబ్లిక్ సర్వీస్, అంటే హాస్పిటల్స్ కానీ లేకపోతే పబ్లిక్ గవర్నమెంట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం. రెండవది ఏంటి అంటే సోషల్ ఇన్సూరెన్స్. సోషల్ ఇన్సూరెన్స్ అంటే గవర్నమెంట్ పబ్లిక్కి, ప్రజల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ అనేటటువంటి తీసుకోవడం. దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఏం చేస్తాం? ప్రీమియంలు మనం కడతాం మన ఓన్ డబ్బుల నుంచి. అలా కాకుండా సోషల్ ఇన్సూరెన్స్లో ఏం జరుగుతుంది? ప్రభుత్వం ప్రజల తరపున ఈ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో ఇన్సూరెన్స్ ప్రీమియం అనేటటువంటిది కడుతుంది. సో ప్రజలు ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స అనేటటువంటిది పొందొచ్చు అన్నమాట.
సో దేర్ వర్ యాక్చువల్లీ కాల్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ దట్ ఈ సోషల్ ఇన్సూరెన్స్ని యూనివర్సలైజ్ చేయాలి, అంటే తప్పకుండా చేయాలి. అండ్ దాంతోపాటు దాన్ని కంపల్సరీ కూడా చేయాలి, అంటే ప్రతి ఒక్కరికి కంపల్సరీగా మ్యాండటరీగా సోషల్ ఇన్సూరెన్స్ అనేటటువంటిది వర్తించేటట్టు చేయాలి. ఇప్పుడు కేవలం గవర్నమెంట్ ఉద్యోగులకి మెడికల్ ఇన్సూరెన్స్ అనేటటువంటిది ప్రొవైడ్ చేస్తుంది, అవునా? అలా కాకుండా ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసేలాగా ఉండాలన్నమాట. మరి వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ దిస్ పర్టిక్యులర్ యూనివర్సల్ హెల్త్ కేర్ అచీవ్ చేయడానికి మేజర్గా ఉన్నటువంటి పెను సవాళ్ళు ఏంటి? మొదటి తెలుసుకుందాం. చూడండి, పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్. సో ఇన్ మెజారిటీ ఆఫ్ డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉంటుంది చాలా వీక్గా ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్, అక్కడ ఉండేటటువంటి డాక్టర్స్ కానీ, అక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సరిగ్గా లేకపోవడం, ఇది ల్యాక్ ఆఫ్ గుడ్ మేనేజ్మెంట్, అడిక్వేట్ రిసోర్సెస్ అనేటటువంటి లేకపోవడం, అక్కడ వర్క్ కల్చర్ కూడా సరిగ్గా ఉండదు, సరైన సమయానికి డాక్టర్స్ రాకపోవడం, నర్సులు లేకపోవడం, ఇలాంటిది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ల్యాక్ ఆఫ్ సోషల్ ఇన్సూరెన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యూ కాన్సెప్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ నేషన్స్ అమ్మ, అవునా కదా? సో ఇవన్నీ గవర్నమెంట్ ఎక్స్చెకర్ మీద, అంటే ప్రభుత్వం యొక్క ఖజానా మీద ఇవన్నీ అనవసరంగా వేస్ట్ఫుల్ ఎక్స్పెన్స్ అని చెప్పి గవర్నమెంట్స్ అనుకుంటాయి. కానీ ఆరోగ్యంగా ప్రజలుంటే వాళ్ళు కంట్రీ యొక్క ఎకానమీకి ఎంతగా కంట్రిబ్యూట్ చేస్తారో మనం చెప్పక్కర్లేదు, అవునా? సో క్వాలిటీ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడంలో సోషల్ ఇన్సూరెన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది, అది కూడా ప్రొవైడ్ చేయాలి అనే విధంగా మనకి ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు లెస్ పబ్లిక్ స్పెండింగ్ అండి. గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్స్ యొక్క స్పెండింగ్ అనేటటువంటి తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇండియాలో చూసుకుంటే లెస్ దాన్ 1% ఆఫ్ అవర్ జీడిపి ఏదైతే ఉంటుందో అది మాత్రమే మన ఇండియన్ గవర్నమెంట్ ప్రజారోగ్యం మీద ఖర్చు పెడుతుంది. అది కరెక్ట్ కాదు. సో దీస్ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ రీసెంట్గా COVID-19 ఎక్స్పోజ్ చేయడం అనేటటువంటిది కూడా జరిగింది. మన హెల్త్ కేర్ సిస్టమ్ అనేటటువంటిది ఎంత ఫ్రెజైల్గా ఉందో, ఎంత వల్నరబుల్గా ఉండడం అనేటటువంటిది జరిగిందో. సో పబ్లిక్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా తక్కువ. అండ్ దాంతోపాటు నియోలిబరల్ పాలసీస్ ఇన్ హెల్త్ కేర్ డొమైన్ అంటే అర్థం ఏంటి అంటే గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, మన యొక్క క్యాపిటలిస్టులు ఎవరైతే ఉంటారో, బిజినెస్ మ్యాన్, ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పాలసీస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అది కూడా సరిగ్గా తగదు, ఈ విధంగా మనకి చెప్తున్నారు. rather than feeding these private hospitals, why can't you ensure better health care in government హాస్పిటల్స్ని ఎందుకు మోడర్నైజ్ చేయట్లేదు? ఎందుకు అక్కడ అన్ని హెల్త్ కేర్ సర్వీసెస్ని ట్రీట్ చేయగల ఎక్విప్మెంట్ కానీ వీటన్నిటిని ఎన్ష్యూర్ చేయట్లేదు? ఈ విధమైనటువంటి ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా మన క్రిటిక్స్ నుంచి వినిపిస్తూ ఉన్నాయి. మరి ఎటువంటి రికమెండేషన్స్ అనేటటువంటివి ఇచ్చారు? 2 రికమెండేషన్స్ ఇచ్చారు ఈ పర్టికులర్ ఆర్టికల్లో. అవే తెలుసుకుందాం, వినండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ పర్టికులర్ పార్ట్. సో ఒకసారి చూడండి అమ్మా, రికమెండేషన్స్ చూద్దాం. టూ ఇంపార్టెంట్ రికమెండేషన్స్తో మనకి ఆర్టికల్ రావడం అనేటటువంటిది జరిగింది టు అచీవ్ యూనివర్సల్ హెల్త్ కేర్. ఫస్ట్ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటి అంటే హాప్స్ మోడల్. హియర్ హాప్స్ స్టాండ్స్ ఫర్ హెల్త్ కేర్ యాజ్ అన్ ఆప్షనల్ పబ్లిక్ సర్వీస్. దీన్ని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది, హాప్స్ మోడల్ని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి రికమెండేషన్ ఇచ్చారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ హాప్స్ మోడల్? చూడండి, ఈ మోడల్ ప్రకారం అండర్ దిస్ మోడల్ ఎవ్రీవన్ వుడ్ హ్యావ్ ఎ లీగల్ రైట్ టు రిసీవ్ ఫ్రీ క్వాలిటీ హెల్త్ కేర్ ఇన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. సో పబ్లిక్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవన్నింటిలో అన్ని హెల్త్ సర్వీసెస్కి ఇది లేదు, ఇది ట్రీట్ చేయం అనకూడదు. ప్రతి హెల్త్ సర్వీస్ అనేటటువంటిది ఫ్రీగా అండ్ బెటర్ క్వాలిటీతో ప్రొవైడ్ చేయబడ్డం అనేటటువంటిది జరగాలి. ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవడం వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎవరికైనా దిస్ వుడ్ నాట్ ప్రివెంట్ ఎనీవన్ ఫ్రమ్ సీకింగ్ హెల్త్ కేర్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టార్ అట్ దేర్ ఓన్ ఎక్స్పెన్స్. వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్తో, వాళ్ళ యొక్క ఖర్చులతో మేము ప్రైవేట్ హాస్పిటల్లో హెల్త్ కేర్ అనేటటువంటిది పొందుతామంటే వాళ్ళకి ఇది చేయొచ్చు. అలా అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్స్లో బెటర్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయకుండా మాత్రం ఉండకూడదు. అన్ని హెల్త్ కేర్, ఏ జబ్బు వచ్చినా దాన్ని ట్రీట్ చేసేటటువంటి, ఏ సర్జరీ అయినా ట్రీట్ చేసేటటువంటి వెసులుబాటు అనేటటువంటిది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండాలి. వాళ్ళ ప్రజలందరినీ ఫ్రీగా ట్రీట్ చేయడం అనేటటువంటిది జరగాలి. సో ఈ మోడల్ ఏదైతే ఉంటుందో ఈ మోడల్ని అర్జెంటుగా అడాప్ట్ చేసుకోవాలి టు అచీవ్ యూనివర్సల్ హెల్త్ కేర్ అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగింది.
అండ్ దిస్ హాబ్స్ మోడల్ షుడ్ బి బేస్డ్ ఆన్ హెల్త్ కేర్ గ్యారంటీ. బెటర్ హెల్త్ కేర్ని గవర్నమెంట్స్ తప్పకుండా గ్యారంటీ చేయాలి. అండ్ దాంతోపాటు క్వాలిటీ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ అయ్యేటట్టు చూడాలి. ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇప్పటికే ఈ మోడల్ ఏదైతే ఉందో ఇది కేరళ, తమిళనాడు అండ్ దాంతోపాటు కర్ణాటక ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ మోడల్ని మిగిలిన వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటిది నేర్చుకోవాలి. ఇది మనకి చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు సెకండ్ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏమి ఇచ్చారు అంటే దేర్ షుడ్ బి క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ ఫర్ ప్రాఫిట్ లాభం కొరకు అండ్ నాన్ ప్రాఫిట్ ప్రైవేట్ ప్లేయర్స్. లాభం అక్కర్లేదు, ఓన్లీ వాళ్ళకి ఏవైతే ఖర్చులు అవుతున్నాయో అవి మాత్రమే ఉంటే సరిపోతుంది అనేటటువంటి ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య క్లియర్ డిస్టింక్షన్ అనేటటువంటిది ఉండాలి. సో దిస్ పర్టిక్యులర్ నాన్ ప్రాఫిట్ ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అంటే లాభం అక్కర లేకుండా ట్రీట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని పబ్లిక్ సర్వీస్గా గుర్తించడం అనేటటువంటి జరగాలి. పబ్లిక్ సర్వీస్ కింద గుర్తించి వాళ్ళ మీద ఎక్కువ రెగ్యులేషన్స్ లేకుండా చూసుకోవాలి. అండ్ ఫర్ ప్రాఫిట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద తప్పకుండా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అనేటటువంటివి పెట్టాలి. ముఖ్యంగా ప్రైసెస్ ఏవైతే ఉంటాయో మనకి హాస్పిటల్ ఫీజులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు యథేచ్ఛగా ఎంత కావాలంటే అంత పెట్టుకునే విధంగా ఉండకుండా సో దీని మీద రెగ్యులేషన్స్ అనేటటువంటివి పెట్టాలి. సో ఈ రెండింటిని చెప్పడం అనేటటువంటి జరిగింది. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటి, హాబ్స్ మోడల్. సో దీస్ ఆస్పెక్ట్స్ అనేటటువంటి మెయిన్స్లో ఉంటే మీ ఆన్సర్లో ఉంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు మీకు బెటర్ మార్క్స్ అనేటటువంటి ఫెచ్ అవుతాయి. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేయడం అనేటటువంటిది ఏం జరిగింది, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సెకండ్ మనం ఏం డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది నాన్న, వి డిఫైన్ ద మీనింగ్ ఆఫ్ యూనివర్సల్ హెల్త్ కేర్. అండ్ థర్డ్ మనం ఏం డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది, వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ టు రీచ్ యూనివర్సల్ హెల్త్ కేర్. అండ్ నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది, ఛాలెంజెస్ ఇన్ అచీవింగ్ యూనివర్సల్ హెల్త్ కేర్. అండ్ నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది, డిఫరెంట్ రికమెండేషన్స్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ లేదా వే ఫార్వర్డ్ అని చెప్పి చెప్తాం. సో ప్రతి న్యూస్ ఆర్టికల్ని మీరు చదివేటప్పుడు ఈ విధంగా స్ట్రక్చర్ చేసుకుంటే మీకు బెటర్ మార్క్స్ అనేటటువంటి ఫిక్స్ అవుతుంది. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రిటైల్ ఇన్ఫ్లేషన్ నియర్ 7% యాజ్ ఫుడ్ ప్రైసెస్ పించ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. దిస్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద కాన్సెప్ట్ కాల్డ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో మొదట ఏం చేద్దాం, ఇన్ఫ్లేషన్ గురించి డీటెయిల్డ్గా మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మనం ఈ ఆర్టికల్లో ఏదైతే చెప్పారో దాన్ని మనం మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో చూడండి అన్న, మనకి మొదట వచ్చేటటువంటి ప్రశ్న, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అంటే ఏంటి ఇంతకీ అనేటటువంటి ప్రశ్న వస్తుంది. చూడండి, ఫస్ట్ డెఫినేషన్ చెప్పుకున్నాం. Inflation is a general rise in prices over a period of time. సింపుల్గా చెప్పాలంటే ధరలు పెరగడాన్నే మనం ఇన్ఫ్లేషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ధరలు ఈ రోజు పెరిగి మళ్ళీ రేపటి తగ్గిపోతే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటామా, దాన్ని అన్నం. అర్థమైందా? ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ ధరలు ఏవైతే ఉంటాయో అవి కొనసాగుతూ ఉండాలి. సపోజ్ వినాయక చవితి రోజు మనకి కొబ్బరికాయలు ఏవైతే ఉంటాయో కొబ్బరికాయల కాస్ట్, వినాయక చవితి ముందు రోజు కొబ్బరికాయల కాస్ట్ పెరుగుతుంది, అంత మాత్రాన దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటామా, అనం. ఎందుకంటే డిమాండ్ ఉంటుంది కాబట్టి, అందరూ తీసుకుంటారు కాబట్టి అప్పటికప్పుడు మార్కెట్ అనేది అరేంజ్మెంట్స్ చేస్తుంది. అంత అర్థమైందా? ఆర్టిఫిషియల్ రైజ్ ఇన్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో దాంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటామా, ఇన్ఫ్లేషన్ అనం. సో ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ ఈస్ ఏ థ్రెట్ టు ఎకానమీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒక ఆర్థిక వ్యవస్థకి ఇది చాలా పెద్ద దెబ్బను కలగజేస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు సార్ అంటే చూడండి, when the general price level రైజ్ అవ్వడం అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం, వస్తువుల తాలూకా ధరలు పెరిగితే దాని ఇన్ఫ్లేషన్ పెరగడం అంటాం. అప్పుడు ఏమవుతుంది, కరెన్సీ యొక్క పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది, వస్తువుల్ని కొనుగోలు చేసే శక్తి ఏదైతే ఉంటుందో అది పడిపోవడం అనేది జరుగుతుంది. ఎలా సార్, సింపుల్గా చెప్పేశారు. చూడండి, ఇప్పుడు మనకి 2021 ఉంది. 2021లో ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ధర 10 రూపాయలు అనుకోండి.
మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయమ్మా. 100 రూపాయలకి మీకు ఎన్ని డైరీ మిల్క్ చాక్లెట్లు వస్తాయి? 10 వస్తాయి. ఎప్పుడు? 2021లో. 2022లో ఇన్ఫ్లేషన్ అంటే ఏం చెప్పాము? రైజ్ ఇన్ ప్రైసెస్ అని చెప్పాము. ఇప్పుడు ఒక చాక్లెట్ ధర సపోజ్ ప్రైస్ రైజ్ అవ్వడం కదా, 20 రూపాయలు అయింది అనుకోండి. అదే 100 రూపాయల కాగితానికి మీకు ఇక్కడ ఎన్ని వస్తున్నాయి? మనకి చాక్లెట్లు 5 వస్తాయి. సో 2021లో అదే 100 రూపాయల కాగితము మీకు 10 చాక్లెట్లను తీసుకొస్తే డైరీ మిల్క్ చాక్లెట్లని, 2022లో అదే 100 రూపాయల కాగితం 5 చాక్లెట్లని తీసుకురాగలుగుతుంది. సో కరెన్సీ యొక్క ఏమైంది? పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్ గా తగ్గడం అనేది జరిగింది. దట్ ఈజ్ ఎ థ్రెట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. మరి ఇన్ఫ్లేషన్ ని ఎవరు కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు అంటే బోత్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది, అండ్ దాంతో పాటు ఆర్బీఐ కూడా చేస్తుందండి. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ చేస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ కొంత శాతం మాత్రమే ఉండాలి. ఆర్బీఐ ప్రకారం 4% మాత్రమే ఇన్ఫ్లేషన్ అనేది ఉండాలి. అంటే ఈ రోజు 100 రూపాయలు ఉన్నటువంటి ఒక వస్తువు ధర నెక్స్ట్ ఇయర్ ఎంత అవ్వాలి? 104 రూపాయలు అవ్వాలి తప్ప అంతకు మించి పెరగకూడదు. అండ్ విట్ ఇస్ ఎ టాలరెన్స్ బ్యాండ్ ఆఫ్ +or-2%. అంటే 2 to 6% మధ్యలో ఉండొచ్చు. ఎగ్జాక్ట్ 4% నువ్వు మెయింటైన్ చేయలేకపోయినా, నువ్వు ఐడియల్ గా దేనికోసం కృషి చేయాలి? 4% కోసం కృషి చేయాలి. కానీ ఎగ్జాక్ట్ గా నువ్వు అది అచీవ్ చేయలేకపోయినా 2 to 6% మధ్యలో నువ్వు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉంచేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ లో ఉన్నటువంటి వేరు వేరు టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏంటి అంటే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో ఇది ఎందుకు జరుగుతుంది? పేరులోనే ఉంది. ఒక ఎకానమీలో, ఒక ఆర్థిక వ్యవస్థలో డిమాండ్, గిరాకీ అనేది పెరిగింది అనుకోండి, అప్పుడు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మామూలుగా డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఎందుకు జరుగుతుంది? ఎందుకు వస్తుంది? ఏది కారణం అవుతుంది? ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై ఇన్ ద ఎకానమీ. ఎకానమీలో మనీ సప్లై ఎక్కువగా ఉందనుకోండి, డిమాండ్ పెరుగుతుంది. మీ జేబులో డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, గిరాకీ పెరుగుతుంది. ఎలా సార్? సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తులకి పెళ్ళయింది. సండే ఫిష్ మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఫిష్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఈ ఫిష్ ఆ మార్కెట్ అమ్మేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఒకటే ఉంది. ఇతని దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. ఇతని దగ్గర 2000 రూపాయలు ఉన్నాయి. ఇతని దగ్గర 3000 రూపాయలు ఉన్నాయి. అవునా కాదా? ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. ముగ్గురికి పెళ్ళయింది. ముగ్గురు పిల్లలు ఏం చెప్తున్నారంటే, మీరు చేప తీసుకురాకపోతే నేను అసలు మీతో మాట్లాడను, మీకు అసలు కాళ్ళు ఎరగొడతాను, మీరు ఇంట్లో ఎంటర్ అవ్వడానికే లేదు అని మ్యాండేట్ చేశారు అనుకోండి. సో ఇతను ఫస్ట్ వెళ్తాడు ఇతని దగ్గరికి. ఇతను కూడా వెళ్తాడు. ఇతను కూడా వెళ్తాడు. సో ఒకే చేప ఉంది, ముగ్గురు పోటీ పడతా ఉన్నారు. ఇతను ఏం చేస్తాడు? ముగ్గురు పోటీ పడుతున్నారు కాబట్టి చేప యొక్క కాస్ట్ 500 రూపాయలైనా ఏం చెప్తాడు? 1000 రూపాయలు అని చెప్తాడు. 1000 రూపాయలు చెప్తే ముగ్గురు సిద్ధపడతారా లేదా? వాళ్ళ ఇంట్లో తీసుకురమ్మన్నారు, తప్పకుండా సిద్ధపడతారు. సో ఆ ముగ్గురికి ఏంటి తక్కువ చెప్పేశానా అని చెప్పి ఏం చెప్తాడు? 1000 రూపాయలు చెప్తాడు. 1000 రూపాయలు చెప్పాడని చెప్పాను కదా. ఇప్పుడు 2000 చెప్తాడు. 2000 చెప్తే ఎవడు ఎలిమినేట్ అవుతాడు? ఇతను ఎలిమినేట్ అయిపోతాడు. సో 2000 చెప్తే వీళ్ళిద్దరు, రెండో వ్యక్తి మూడో వ్యక్తి కూడా ఓకే అంటారు. ఇప్పుడు 2000 అన్నా వీళ్ళు వస్తాను అంటున్నారంటే దీనికి చాలా గిరాకీ ఉంది, డిమాండ్ ఉంది. సో ఎంత చెప్తాం? ఇప్పుడు 3000 చెప్దాం అనుకుంటాడు. సో 2000 వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎలిమినేట్ అయిపోతాడు. సో ప్రజల చేతుల్లో డబ్బులు ఉన్నప్పుడు కొద్దీ ఏం జరుగుతుంది? వస్తువు యొక్క డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. వస్తువు యొక్క ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జాంపుల్తో మీరు చెప్పుకుంటే మీరు అర్థం చేసుకుంటే మీరు ఈజీగా అర్థం చేసుకుంటారన్నమాట. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే గవర్నమెంట్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉన్నప్పుడు గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కానీ లేకపోతే డబ్బులు పంచుతుంది అనుకోండి ఫ్రీగా, ఇలాంటి సార్లు ప్రజల చేతుల్లోకి డబ్బులు వస్తాయా? లేకపోతే గవర్నమెంట్ ఒక ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఒక మైనింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం కానీ లేకపోతే ఒక రిజర్వాయర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం కానీ చేస్తే ఎక్కువ మందికి ఏమవుతాయి? ఉద్యోగాలు దొరుకుతాయి. ఉద్యోగాలు దొరికినప్పుడు నెల నెల జీతాలు వస్తాయి. నెల నెల జీతాలు వచ్చినప్పుడు ప్రజల చేతుల్లో డబ్బులు పడతాయి. ప్రజల జేబుల్లో డబ్బులు పడితే ఏం జరుగుతుందని చెప్పాం? డిమాండ్ అనేది పెరుగుతుంది అని చెప్పి కూడా మనం చెప్పడం అనేది జరిగింది. అవునా? సో గవర్నమెంట్ స్పెండింగ్ ఆర్ ఫిస్కల్ స్టిమ్యులస్ అని కూడా అంటారు. అంటే నగదు ద్వారా ప్రజల్ని ఆదుకునేటటువంటి ప్రయత్నం, నగదు ఫ్రీగా బదిలీ చేసి. అర్థమైందా?
ఇది కూడా జరగడం అనేది జరుగుతుంది. అండ్ లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్, అంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి అప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఎక్కువ మంది ఉద్యోగాలు చేశారనుకోండి అది కూడా ఇన్ఫ్లేషన్కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఏ ఇన్ఫ్లేషన్కి? డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే వస్తువుల ధరలు పెరుగుతాయి. సెకండ్ది చూడండి, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఎందువల్ల రావడం? సింపుల్ గా చెప్పాలంటే కాస్ట్ అనేది పెరుగుతుంది. వస్తువు తయారీకి పట్టేటటువంటి కాస్ట్ ఏదైతే ఉంటుందో, ఇన్పుట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. ఇన్పుట్ కాస్ట్ పెరిగితే నువ్వు అవుట్పుట్ కాస్ట్ పెంచవా? తప్పకుండా పెంచుతావు. అంటే నువ్వు ఒక సబ్బు తయారీ చేయడానికి 10 రూపాయలు అయింది అనుకోండి, 15 రూపాయలు చెప్తావు సబ్బు ధర. లేకపోతే సబ్బు తయారు చేయడానికి 20 రూపాయలు అయింది అనుకోండి, 30 రూపాయలు చెప్తావు. లాభంతోనే కదా నువ్వు వ్యాపారం చేస్తావు. సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో ఇన్పుట్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయి, ఇన్పుట్ కాస్ట్ ఏవైతే ఉన్నాయి, వస్తువు తయారు చేయడానికి కావాల్సినటువంటి ధరలు పెరిగినాయి అనుకోండి, అప్పుడు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. లేకపోతే హోర్డింగ్ ఏదైనా ఉందనుకోండి, అంటే వస్తువులు సప్లై అనేది ఉంది మార్కెట్లో, కానీ నువ్వేం చేస్తావు, బయటకు రిలీజ్ చేయకుండా ఒక నీ ఇంట్లో పెట్టుకొని గొడవంలో పెట్టుకొని దాచుకున్నావు. గొడవంలో పెట్టుకొని దాచుకుంటే మార్కెట్లో సప్లై పడిపోతుంది. సప్లై పడిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు నువ్వు వాటిని రిలీజ్ చేస్తావు. వాటిని మనం హోర్డింగ్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు జిఎస్టీ లాంటివి పెరిగాయి అనుకోండి కంపెనీల మీద, ఏం జరుగుతుంది? అవి ఏం చేస్తాయి? ఆ జిఎస్టీ ఎవరి మీద వేస్తాయి? ప్రజల మీదే వేయడం అనేది జరుగుతుంది. సో వస్తువుల యొక్క ధరలు ఏవైతే ఉంటాయో అవి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే అందరం దేనికోసం అండి బతుకుతున్నా? నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నానన్నా, లేకపోతే మీరు బతుకుతున్నారన్నా దేనికోసం? అందరూ తిండి కోసమే కదా, ఫుడ్ కోసమే కదా. ద బేసిక్ నెసెసిటీ ఏంటి ఇక్కడ? ఫుడ్. ఫుడ్ కాస్ట్ పెరిగింది అనుకోండి, నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఇప్పుడు ఫుడ్ కాస్ట్ విపరీతంగా పెరిగిందండి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. నేనేం చెప్తాను? సురేష్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇచ్చే పే కంటే కాస్త ఎక్కువ ఇవ్వండి, ఎందుకంటే తినడానికి కూడా నాకు సరిపోవట్లేదు. అడుగుతానా లేదా? ఇప్పుడు నేను ఎక్కువ అడిగాను అనుకోండి ఇన్ కేస్ మనీ, అప్పుడు సురేష్ సార్ ఆ డబ్బంతా ఎవరి మీద వేస్తారు? మీరు ఎవరో ఒకరు జాయిన్ అవుతారు, స్టూడెంట్స్ మీదే కదా, మీకు ఫీజుల కింద వసూలు చేస్తారా లేదా? సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగినా కూడా ఏం జరుగుతుంది? వస్తువుల ధరలు ఏవైతే ఉంటాయో వాటిని పెరగడం అనేది జరుగుతుంది. వస్తువులు మరియు సేవల యొక్క విలువ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. మూడవ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్లేషన్ ఏంటి అంటే బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ టర్మ్స్. మీకు ఎకానమీలో చాలా మంది కష్టం అనుకుంటారు, బట్ ఇవన్నీ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. అర్థమైందా? దిస్ ఇన్ఫ్లేషన్ ఇన్వాల్వ్స్ అ హై డిమాండ్ ఫర్ వేజెస్ బై వర్కర్స్. సో ఇప్పుడు సపోజ్ నేనే వర్కర్ని, ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు నాకు శాలరీ పెంచండి అని గట్టిగా అడిగాను అనుకోండి, ఏం జరుగుతుంది? మీ ఫీజులు అనేవి తప్పకుండా పెరుగుతాయి. ఎందుకంటే సురేష్ సార్ కూడా నష్టానికి చేయలేరు కదా, నష్టానికి కోర్సులు అనేవి సేల్ చేయలేరు కదా, తప్పకుండా లాభం వేసుకుంటారు. ఆ లాభం ఎవరి నుంచి? మీకు ధరలు ఎవరికి పెంచుతారు? స్టూడెంట్స్ మీద ఆ భారం పడడం అనేది జరుగుతుంది. కన్జ్యూమర్ మీద పడుతుందా లేదా? పడుతుంది. రైట్? సో దీన్ని మనం బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటి దీంతో పిలవడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ డిఫరెంట్ రెమెడీస్ ఫర్ ఇన్ఫ్లేషన్? సో ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి కానీ, లేకపోతే ఇన్ఫ్లేషన్ మరీ తక్కువగా ఉన్నప్పుడు కాస్త సెట్ చేయడానికి కానీ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ ఫాలోస్ టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఆర్బీఐ ఏం ఫాలో అవుతుందంటే మానిటరీ పాలసీని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫిస్కల్ పాలసీని ఫాలో అవుతుంది. నేనేం చెప్పాను? ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, డిమాండ్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని చెప్పాను. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కట్టడి చేయాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ ప్రజల జేబుల్లోంచి డబ్బులు తీసుకోవాలి. ప్రజల జేబుల్లోంచి డబ్బులు తీసుకోవాలంటే ఏం చేస్తుంది ఆర్బీఐ? మానిటరీ పాలసీ కింద ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచేస్తుంది. బ్యాంకులు ఎలా వర్క్ చేస్తాయో తెలిస్తే మీకు అర్థమవుతుంది. బ్యాంకులు డిపాజిట్లు సేకరిస్తాయి, లోన్లు అనేవి ఇస్తాయి. డిపాజిట్ల మీద బ్యాంకు 5% అనేది వసూలు చేస్తే లోన్ల మీద బ్యాంకు 8% తీసుకుంటుంది. రిమైనింగ్ 3% బ్యాంకుకి ప్రాఫిట్ అవుతుంది. దాన్ని ఎకనామిక్ టర్మ్స్ లో స్ప్రెడ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అంతేనా? సో ఇక్కడ ఏం చేస్తుందని చెప్పాం? ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది అని చెప్పాం. అంటే 5% ఇవ్వాల్సింది 8% ఇక్కడ ఇస్తానంటుంది డిపాజిట్ మీద. నువ్వు నా బ్యాంకులో డిపాజిట్ చెయ్యి, నీకు డబ్బులు ఎక్స్ట్రా ఇస్తాం అంటుంది. సో ఇదేం చేస్తుంది? అండ్ దాంతోపాటు లోన్ల మీద కూడా ఇంట్రెస్ట్ అనేది పెంచుతుంది. 8% కాస్త 15% చేశారు అనుకోండి, ఇంత మొత్తం చేయరు బట్ అనుకోండి ఇన్ కేసు. ఇప్పుడు ఏం జరుగుతుంది? డిపాజిట్లకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, నువ్వు బీరువాలో డబ్బులు ఉంచుకుంటావా? ఉంచుకో. బ్యాంక్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందా లేదా? బ్యాంకులో పెట్టుకోవడానికి చూస్తావా లేదా? పెట్టుకోవడానికి చూస్తావా? సో నీ జేబులో డబ్బులు ఏమవుతాయి? ఖాళీ అయిపోతాయా? ఖాళీ అయిపోతాయి. అండ్ దాంతోపాటు దీస్
లోన్స్ 15% లోన్కి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది నీకు. సో అప్పుడు నువ్వు లోన్ తీసుకుంటావా, వామ్మో ఎంత కట్టాల్సి వస్తుందా అని చెప్పి నువ్వు లోన్ తీసుకోవు. సో లోన్లు ఇట్ విల్, ది బ్యాంక్స్ విల్ డిస్కరేజ్ దీస్ పీపుల్ టు లెండ్ లోన్స్. అర్థమైందా నీకు? అర్థమైంది, టు టేక్ లోన్స్, టు రిసీవ్ లోన్స్. సో జనాల జేబులో డబ్బులు ఉంటాయి, మరి లోన్లు కూడా తీసుకోపోతే డబ్బులు అనేవి ఉండవు. డబ్బులు అనేవి లేకపోతే డిమాండ్ పెరుగుతుంది, ఆ డిమాండ్ అనేది పెరగదు. అర్థమైందా? నేను చెప్పే ఏదైతే మనం చెప్పామో ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు కొన్ని నాన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ పాలసీ డెసిషన్స్, బ్యాంక్స్ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకుంటే ఆర్బీఐ ఏం చేస్తాయంటే, మనకి ఈ ఏటీఎంస్ ఉంటాయా, ఈ ఏటీఎంస్ తాలూకా నెంబర్ అనేది తగ్గించేస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టారా, మీకు ఏటీఎంస్ ఎక్కువగా కనిపిస్తే వాట్ యూ ఆల్వేస్ వాంట్ టు డూ, యూ ఆల్వేస్ ట్రై టు విత్డ్రా మనీ. మనీ చేతిలో ఉంటే ఏం చేస్తుంది, మనీ ఖాళీగా ఉండనిస్తుందా, నేను ఏదో ఒకటి ఖర్చు పెట్టించాలనిపిస్తుంది. సో ఏటీఎంస్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని సిగ్నిఫికెంట్గా తగ్గించేస్తూ ఉంటారు. అర్థమైందా? ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో. సో ఇలాంటివి బ్యాంక్స్లో పనిచేసే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. సో చూడండి, మరి ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫిస్కల్ పాలసీ అంటాం. ఈ ఫిస్కల్ పాలసీ వల్ల గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడం కానీ వాటిని తగ్గించడం కానీ చేస్తుంది. జనాల జేబుల్లో డబ్బులు తీసేయాలి, అప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్, ట్యాక్స్లు పెంచాలి. పెంచితే పన్నులు ఎక్కువ మంది కడతారు, జనాల జేబుల్లో డబ్బులు మిగులుతాయా, డబ్బులు అనేవి మిగలవు. అర్థమైందా? సో వీటిని మనం ఫిస్కల్ పాలసీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ట్యాక్సేషన్ కానీ అండ్ స్పెండింగ్ బై గవర్నమెంట్ ఇంతకేం చెప్పుకున్నాం, గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేస్తుంది అనుకోండి, ప్రజల చేతుల్లోకి ఎక్కువగా డబ్బులు వస్తాయి. అవునా కాదా? గవర్నమెంట్ ఎక్కువ ప్రాజెక్ట్స్ చేపట్టింది అనుకోండి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా లేదా? హయ్యర్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఏం చేస్తుంది, ఇన్ఫ్లేషన్ కారణం అవుతుందని చెప్పుకున్నామా లేదా? అందరి చేతుల్లో డబ్బులు ఉంటే వస్తువు ధరలు తప్పకుండా పెరిగిపోతాయి. సో గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఆపేస్తుంది. సో ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి బోత్ ఆర్బీఐ అండ్ దాంతోపాటు ప్రభుత్వం, గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో దే కలెక్టివ్లీ వర్క్ టుగెదర్ అమ్మ. అర్థమైందా? మరి ఇన్ఫ్లేషన్ ని ఎలా మెజర్ చేస్తారు? బ్రాడర్ లెవెల్లో మనం మాట్లాడుకుంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేలర్ దగ్గర వస్తువుల ధరలు ఎలా మారుతున్నాయి. ఇండెక్స్ అంటే సూచి, దేన్ని సూచిస్తుంది, ద చేంజ్ ఇన్ హోల్సేల్ ప్రైస్. హోల్సేలర్ అమ్మేటటువంటి ప్రైస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఏమైనా చేంజ్ వస్తుందా. సెకండ్ ఏంటి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే సూచి, ఇది దేని రికార్డ్ చేస్తుంది, చేంజ్ ఇన్ ద కన్జ్యూమర్ ప్రైసెస్. సో వినియోగదారుడు కొనేటటువంటి ధర దగ్గర ఏవైనా చేంజెస్ అనేవి ఉన్నాయా, దీన్ని బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. డబ్ల్యూపిఐ, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ని ఒకరిస్తారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని ఇంకొకరిస్తారు. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. అర్థమైందా? క్లారిటీ వచ్చింది. మరి సమ్ ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ రిలేటెడ్ టు ఇన్ఫ్లేషన్ మనం మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే డిజిన్ఫ్లేషన్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ డిజిన్ఫ్లేషన్ సార్? రిడక్షన్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఉంది కానీ ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగింది, రేట్ తగ్గింది, సారీ. 10% ఇన్ఫ్లేషన్ అనేది ఉండేది అనుకోండి, ఇది ఇప్పుడు సపోజ్ 6% అయింది అనుకోండి, దాన్ని మనం డిజిన్ఫ్లేషన్ అని చెప్పి అంటాం. సెకండ్ ఏంటో చూడండి, డిఫ్లేషన్. డిఫ్లేషన్ అంటే పెర్సిస్టెంట్ డిక్రీజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్. ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా తగ్గిపోవడం, నెగటివ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ ఇయర్ 100 రూపాయలు ఉందనుకోండి, మనకి సపోజ్ నెక్స్ట్ ఇయర్కి అది 90 రూపాయలే అయిపోయింది అనుకోండి, దాని డిఫ్లేషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో వస్తువుల ధరలు విపరీతంగా పడిపోవడం, సింపుల్ గా చెప్పాలంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ చూడండమ్మా, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. క్రీపింగ్ అంటే పాకడం. ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉంటుంది, అప్ టు 3% ఉందనుకోండి, ఇన్ఫ్లేషన్ స్లోగా పాకుతుంది అంటాం, మెల్లమెల్లగా ఇదవుతుంది అంటాం. నెక్స్ట్ ఏంటంటే వాకింగ్ ఆర్ ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ ఇప్పుడు కొద్దిగా నడుస్తుంది, పాకడం కాదు, నడుస్తుంది, కొద్దిగా స్పీడ్ పరిగెడుతుంది. ఇన్ఫ్లేషన్ రేట్ 3 to 7% ఉందనుకోండి, వాకింగ్ ఆర్ ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, రన్నింగ్ ఆర్ గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏకంగా పరిగెట్టేస్తుంది ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ రేట్ మోర్ దెన్ 10% ఉందనుకోండి, అప్పుడు రన్నింగ్ ఆర్ గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, రన్ అవే ఆర్ హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇది మరీ ఎక్కువ, విపరీతంగా దూసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇది. సో ద ఇన్ఫ్లేషన్ రేట్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రీమ్ ఉంటాయి, 20%, 30%, 40% కొన్ని ఏరియాస్లో ఉంటాయి, వెనిజులా లాంటి కంట్రీస్లో. సో అక్కడ రన్ అవే లేదా హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి, స్టాగ్ఫ్లేషన్ అంటాం. రీసెంట్గా COVID-19 టైంలో మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. స్టాగ్ఫ్లేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ స్టాగ్నెంట్ అంటే ఏంటి, ఆగిపోవడం,
ఎకానమీ అనేది పరిగెత్తట్లా, ఎకానమీ స్లోగానే ఉంది, కానీ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. అంటే రెసిషన్ ఉందనుకోండి ప్లస్ ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, ఇప్పుడు కోవిడ్-19 వల్ల అన్నీ మూతపడిపోయినాయి, అన్నీ క్లోజ్ అయిపోయినాయి, కానీ ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అండ్ దాంతోపాటు వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనం ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణం ఏం చెప్పాం? హయ్యర్ ఎంప్లాయ్మెంట్ రేట్ అని చెప్పుకున్నాం, అవునా కాదా? ఎక్కువ మందికి ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉంటే డిమాండ్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని చెప్పాం. ఎవరికి ఉద్యోగాలు లేకపోయినా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనుకోండి, దాన్నే మనం స్టాగ్ఫ్లేషన్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ రిగార్డింగ్ ఇన్ఫ్లేషన్. సో మీకు డీటెయిల్డ్గా ఇన్ఫ్లేషన్ అంటే, ఇన్ఫ్లేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అర్థమైనాయి అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినాలి నాన్న. సో చూడండి, న్యూస్లోకి ఏమొచ్చింది, ఇండియా యొక్క రిటైల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో ఇది విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుందంట. సో ధరలు ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. 6.95% ఏకంగా ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఉంది అనే విధంగా చెప్తున్నారు. ఎప్పుడు? లాస్ట్ మంత్ ఇన్ మార్చ్ 2022. సో దిస్ ఇస్ ద థర్డ్ స్ట్రైట్ మంత్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. దేనికి? దిస్ ఇస్ ద థర్డ్ స్ట్రైట్ మంత్ వెన్ ఇన్ఫ్లేషన్ ఎక్సీడెడ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ టాలరెన్స్ థ్రెషోల్డ్ ఆఫ్ 6%. మనం ఇందాకే చెప్పుకున్నామా, ఆర్బీఐ ఏదైతే ఉంటుందో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, ఇన్ఫ్లేషన్ యొక్క బ్యాండ్ అనేటటువంటి నిర్ణయిస్తుంది. మనకి ఎలాగా 4 ± 2 అని చెప్పుకున్నాం. మనకి ఇన్ఫ్లేషన్ 2 to 6% మధ్యలో తప్పకుండా ఉండాలి. సో 6% దాటింది. ఎప్పుడు? గత 3 నెలలు అవుతుంది, ఇది వరుసగా 3వ నెల. సో మార్చ్ కాకుండా ఫిబ్రవరి ఇన్ఫ్లేషన్ 6% దాటింది, జనవరి ఇన్ఫ్లేషన్ కూడా 6% దాటడం అనేటటువంటిది జరిగింది. సో ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఎక్కువగా ఉందంట. సో రూరల్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది అర్బన్ ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఉండడం అనేటటువంటిది జరిగింది అని చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ పెరుగుతున్నటువంటి ధరలకి తోడు ఈ మధ్య రష్యా యుక్రెయిన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో ఇది ఇంకా ధరలు పెరిగేటట్టు చేస్తుంది. ఎందుకు? రష్యా యుక్రెయిన్ క్రైసిస్ వల్ల చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో, ఆయిల్ ధరలు ఏవైతే ఉన్నాయో పెరగడం అనేది జరిగింది. పెట్రోల్, డీజిల్. సో పెరగడం వల్ల ఆయిల్ పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ మీదే కదా అంతా. సో అన్నింటి ధరలు అనేటటువంటివి పెరుగుతాయి తప్పకుండా. అండ్ దాంతోపాటు యుక్రెయిన్ వీట్ అనేటటువంటిది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, సీరియల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానివల్ల ఏం జరిగింది? వీటి యొక్క ధరలు ఏవైతే ఉన్నాయో అవి పెరిగినాయి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఉంటే, ఫుడ్ ప్రైసెస్ అనేటటువంటివి పెరిగితే ఓవరాల్ ఇన్ఫ్లేషన్ కూడా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకంటే అందరూ ఆహారం మీద డిపెండ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి. అర్థమైందా? సో ఇది మనకు న్యూస్లోకి రావడం అనేటటువంటి జరిగిందన్న. కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఏ మోడల్ స్ట్రగ్లింగ్ టు డెలివర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 7 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది? దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్. సో ప్రీ స్కూల్ ప్రోగ్రామ్స్ అంటారు కదా, అంగన్వాడీ సెంటర్స్, ఇక్కడ చదువు అనేటటువంటిది ఏబిసిడీలు ఇవన్నీ నేర్పిస్తారు. దాని యొక్క సిగ్నిఫికెన్స్ గురించి ఈ ఆర్టికల్ అనేటటువంటిది మాట్లాడుతుందంట. సో రీసెంట్గా వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, చిల్డ్రన్, ఎవరైతే పిల్లలు ఎంగేజ్ ఇన్ ఎర్లీ అండ్ ప్లే బేస్డ్ లెర్నింగ్ యాక్టివిటీస్. సో అంగన్వాడీ సెంటర్స్లోను, ఇక్కడ ప్లే స్కూల్స్ ఏవైతే ఉంటాయో, ఎవరైతే అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, దే హ్యావ్ బెటర్ డెవలప్మెంటల్ అవుట్కమ్స్. వాళ్ళు బెటర్గా చదవడం అనేటటువంటిది, బెటర్గా ఆలోచించడం అనేటటువంటిది జరుగుతుందంట. సో దీస్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ రీసెర్చర్స్ ఇంకొకటి ఏం చెప్పాయంటే, చిల్డ్రన్ హూ రెగ్యులర్లీ పార్టిసిపేట్ ఇన్ ఏ ప్రీ స్కూల్ ప్రోగ్రామ్ పెర్ఫార్మ్ బెటర్ దాన్ చిల్డ్రన్ హు డు నాట్. ప్రీ స్కూల్ ప్రోగ్రామ్స్, అంగన్వాడీస్కి వెళ్ళినటువంటి పిల్లలు బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నారంట వాళ్ళను మిగిలిన వాళ్ళకంటే, వెళ్ళినటువంటి వాళ్ళకంటే. సో ఇది చెప్పడం అనేటటువంటి జరిగింది. సో అందుకోసం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో,
డిఫరెంట్ ఎఫర్ట్స్, డిఫరెంట్ ఇనిషియేటివ్స్తో ముందుకు వస్తుంది. దేనికి? ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని పెంపొందించడం కోసం. సో రీసెంట్గా తెచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉంటుందో దీనిలో కూడా ద ఎన్విజన్డ్ యూనివర్సలైజింగ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అండ్ కేర్. సో ప్రతి ఒక్కరికి ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది అందాలి, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేటటువంటిది అందాలి. సో ఎలా ఇద్దామనుకుంటున్నారు ఎడ్యుకేషన్ అండ్ కేర్ని? త్రూ అంగన్వాడీ సెంటర్స్. దీస్ అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దే యాక్చువల్లీ కమ్ అండర్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అండి, ICDS అని చెప్పి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో ICDS ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే భరించడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. సో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది, న్యూట్రిషన్, ఇలాంటివన్నీ 6 సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవి అందించడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కానీ దెర్ వర్ యాక్చువల్లీ సమ్ ఛాలెంజెస్ ఇన్ రన్నింగ్ ఆఫ్ అంగన్వాడీస్ వెనక కొన్ని లిమిటేషన్స్ అండ్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ అండ్ దాంతోపాటు ఈ ఆర్టికల్లో మన ఆథర్ కొన్ని రికమెండేషన్స్ కూడా ఇచ్చారు, వాటిని కూడా అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం, వినండి. సో వాట్ ఆర్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఇన్ అంగన్వాడీస్? ద ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ల్యాక్ ఎడిక్వేట్ అండ్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ లేనటువంటి పరిస్థితి ఉండడం అనేటటువంటి జరిగింది. అదొక మెయిన్ ప్రాబ్లం అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ల్యాక్ ఆఫ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్స్ కూడా ఈ అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని బెటర్ చేయడంలో ఎటువంటి పెట్టుబడులు అనేటటువంటిది పెట్టట్లేదు. ల్యాక్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ స్పేస్. సో స్పేస్ కూడా తక్కువే వీటికి కేటాయించడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ల్యాక్ ఆఫ్ ప్లే బేస్డ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో బొమ్మలు కానీ ఇలాంటివన్నీ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో సపోజ్ 1, 2, 3ని ఆడుకుంటూ ఎలాగా వాళ్ళు నేర్చుకోవాలి, ఇలాంటి మెటీరియల్స్ కానీ ఇలాంటి ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దీస్ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ పెయిడ్ అండి. వాళ్ళకి సరిగ్గా జీతాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉండడం అనేటటువంటిది జరిగింది. అండ్ దే ఆల్సో ల్యాక్ కెపాసిటీ టు డెలివర్ క్వాలిటీ టీచింగ్. సో క్వాలిటీ టీచింగ్, చిన్నపిల్లలకి అవసరమైనటువంటి టీచింగ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండడం అనేటటువంటి జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ద రీజన్ వై దీస్ అంగన్వాడీ సెంటర్స్ ఆర్ ఫెయిలింగ్ ఇన్ ప్రొవైడింగ్ ఇన్పుట్స్ టు ద హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ అమ్మ. ఓకేనా? సో ఇది మనకి చెప్తున్నారు. లెట్ us look at different recommendations. ఈ ఆర్టికల్లో మనకి ఆథర్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ద ఫస్ట్ రికమెండేషన్ ఏమిచ్చారు అంటే ద గవర్నమెంట్స్ నీడ్స్ టు ఫిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్, అండ్ దే నీడ్ టు అపాయింట్ బెటర్ హ్యూమన్ రిసోర్సెస్, అంటే బెటర్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అపాయింట్ చేయాలి తప్పకుండా. అండ్ దాంతోపాటు దిస్ హోలిస్టిక్ చైల్డ్ కేర్ డెవలప్మెంట్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ కూడా జరగాలి. పిల్లలకి ఎలా చెప్తే అర్థమవుతుంది, ఎలా వాళ్ళు త్వరగా నేర్చుకోగలరు, ఇలాంటి వాటివి. అండ్ మీనింగ్ఫుల్ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటటువంటిది ఉండాలి. సో చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మీనింగ్ఫుల్గా ఉండాలి అండ్ దాంతోపాటు బర్డెన్లెస్గా ఉండాలి. సో ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మనకి రికమెండేషన్స్లో ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్. మీకు ఎప్పుడైనా గుర్తుంటే రికమెండేషన్స్ ఈజీగా గుర్తుంటాయి, ఎందుకంటే ఈ ఛాలెంజెస్ని పారద్రోలడమే రికమెండేషన్స్ కింద మీరు రాయొచ్చు. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. డీటెయిల్డ్గా మీకు చక్కగా దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఐఎమ్ కవరింగ్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద ఆర్టికల్. సో ఒకసారి మీరు మనం అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆర్టికల్ చదివితే మీకు పర్ఫెక్ట్గా
ఒక క్లారిటీ అనేటటువంటిది వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ నాన్న.